అందరికీ నమస్కారం. నిన్న కోప నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగిన ఒక ట్రాక్టర్ దాడి, జనసేన కార్యకర్త అని చెప్పుకుంటున్న వ్యక్తులు, అది వాళ్ళ వెళ్ళి నిందించడానికి కాదు, ఎవరో చేశారన్న అభియోగాలు మోపడానికి కాదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ప్రకంపనలు లేపుతుంది. ఏ విధంగానంటే గతంలో ఇదే విధంగా వంగవీటి రంగా గారి హత్య కూడా జరిగింది. సరే, అదేదో అయిపోయింది. ఇప్పుడు పద్మనాభ గారికి ఏమీ జరగలేదు కాబట్టి పెద్దగా ఇది విషయం కాదు. కానీ ఏమన్నా జరుగుంటే మాత్రం చాలా 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 పెద్ద విషయం అయిపోయింది. ఎవరో గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో డోర్లు బర్ల కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు, కారు గుద్దేశాడు, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఏదంటే ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందట. ఎందుకంటే పూర్తి సమాచారం కాదు, నాకు నిర్దిష్టంగా అఫీషియల్గా నాకు ఎవడో ఏమీ పంపలేదు. కానీ నా మిత్రులు, నాకు కొంతమంది జనసేన పార్టీలో ఉన్న మిత్రులు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి స్వతహాగా ఒక లక్షణం ఉంది. ఏంటంటే బోలాబోలీ మనిషి. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకుంటాడు. అది దానికి తాత్కారణం ఏంటంటే తిరుపతిలో జరిగిన దానికి తన క్షమాపణ చెబుతూ కాకుండా ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లనే, ఈవోని అందరినీ కూడా క్షమాపణ చెప్పన్నాడు. అది కొంచెం ఎప్రిషియేట్ చేయదగ్గ విషయమే. అతను ఏ పార్టీలో ఉన్నా, అతను అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అతని పార్టీ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొంచెం ఎప్రిషియేట్ చేయాలి. ఇదే పరిస్థితిలో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు అయిన ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగిన దాడిని ఈయన ఖండిస్తాడు. నెంబర్ 1 డెఫినెట్గా ఖండిస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన ఖండిస్తూ జరిగిన దాడికి విచారం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే ఇందులో 3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, ఆయన రాష్ట్రంలో జరిగింది, ఆ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. 2, దాడి చేసిన వ్యక్తి జనసేన పార్టీనే ప్రస్తావించాడు. జై జనసేన, జై జనసేన, జై జనసేన అని చెప్పి అతను ఆ పార్టీని ప్రస్తావించాడు. ఇంకొకటి, అతని సొంత నియోజకవర్గం. ఈ 3 కారణాలతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయానికి ఆయనకి చేతులు అట్టుకుని, కాళ్ళు అట్టుకుని క్షమాపణ చెప్పని చెప్పి కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్వయంగా విచారం వ్యక్తం చేసి ఆ దాడిని అక్కడి నుంచి ఖండిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ పంపినట్టు అయిపోతుంది. దాని ద్వారా పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం కానీ, అతని యొక్క గౌరవం కానీ, అతని యొక్క క్రెడిబిలిటీ కానీ ఏమీ తగ్గదు. అతని యొక్క లక్షణాలను బట్టి ప్రజలకి ఏకంగా వన్ సైడ్ అయిపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ప్రజలంతా కూడా వన్ సైడ్గా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే మక్కువతో. రాజకీయ చాతుర్యం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పొజిషన్లో పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి, సార్ మీ ఇంటి మీద దాడి జరిగింది, దానికి ప్రభుత్వం తరఫున మేము విచారం వ్యక్తం చేస్తున్నాం, దాడి జరిగిన ముద్దాయిని పట్టుకున్నాం, కఠినమైన శిక్షలు విధిస్తాం, పూర్తి దర్యాప్తు జరుగుతుంది, దీనికి కారకులు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా మేము శిక్షిస్తాం అని చెప్పేసి గౌరవప్రదంగా ఆయన వచ్చి మీ మీద దాడి జరుగుతూ మాకు విచారకరం అండి, బాధ కలిగించింది అని చెప్పి, అంతేగాని క్షమాపణలు చెప్తూ ఉండే అవన్నీ చెప్పగలదు. విచారం వ్యక్తం చేసి వస్తే పవన్ కళ్యాణ్ యొక్క క్రెడిబిలిటీ 1000 రెట్లు పెరుగుతుంది. కోపులు వన్ సైడ్గా పోలరైజ్ అవుతారు. నెంబర్ 2, కోపులు వన్ సైడ్గా పోలరైజ్ అవుతారు. ఆ పోలరైజేషన్ అంటూ జరిగితే ఒక శక్తివంతుడు, మహాశక్తివంతుడు, మహాబలుడు అయిపోతాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఉందో లేదో ఈ విషయం, లేకపోతే ఈ జనసేన పెద్దలు వీళ్ళంతా కలిపి కొంచెం ఆయనకి తెలియజెప్పండి, ఇట్లా పద్మనాభ గారి ఇంట్లో దాడి జరిగిందంటే ఆ కుర్రోడు మన పార్టీ కూడా కాదో, ఏమైనా సరే అక్కడ అతను మాట్లాడిన మాటలు జనసేన అని చెప్పి మన కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే తగ్గేదే లేదనే విషయం కానీ, ఇట్లాగా కొన్ని అతను చేసిన విన్యాసాలు కానీ, అతను మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా మన వ్యక్తి మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తున్నాయి. దాన్ని సరి చేసుకోవాలని చెప్తే పక్క నియోజకవర్గ నేత, ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి తిరుపతి లడ్డూలో స్పందించాడు. అట్లాగే తిరుపతిలో మనుషులు చనిపోతే చాలా బాగా స్పందించి
తను స్పందించడమే కాకుండా మిగతా వాళ్ళు ఏంటో నేనే చెప్పాను కదా మీకంటే కదా ఒళ్ళు పువ్వు కొవ్వ పొగర మాట్లాడరేంటి జనం చచ్చిపోతాయని చెప్పి స్పందించిన వ్యక్తిగా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆ ఈ సందేశం ఈ విషయం ఆయన దాకా చేరవేసి సమర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అని చెప్పి కోరి ప్రార్థిస్తూ నమస్కారం రామారావు జై హింద్.